కలి సంహార చేసేటప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా దులపడానికే ಏನೇನೋ ಸೌಂಡ್ಸ್ వచ్చాయి ಇಂట్లో నుంచి ಏನೇನೋ ಸೌಂಡ್ಸ್ ಬರ್ತಿದೆ ಮಧ್ಯದಲ್ಲಿ. ಅದು ನಾನು ಸೌಂಡ್ ಆಗಬೇಕಾ ಇಲ್ವಾ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ಆಗ್ತೀನಿ, ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ನೋಡೋಣ ಏನಾಗುತ್ತೋ ಏನೋ ಅಂತ. ఇన్సిడెంట్ ఏంటి ఏమీ తెలియదు గైస్. మనం అనుకునే దాన్ని బట్టి దానికి మించే ఉంటుంది. మనం ನಾವು ಏನು ಅನ್ಕೊಂತೀವೋ ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿನೇ ಇರ್ಬೋದು ಒಳಗಡೆ. సో ప్రెజెంట్ నేను చూసినలే గైస్ ఆ వీడియో. నేను చూడలేదు, ఈ వీడియో నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. ఎడిటింగ్ కూడా నేను సరిగ్గా చేయలేదు, నేను అట్లే అప్లోడ్ చేస్తాను మీకు. కీర్తన గారు, ముసలాడా నేను సమాధిలో నువ్వు అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన గారు, శివ బాడీ పార్టికల్ నుంచి వచ్చింది. ఈ కలి సంహార చేసేటప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా దులపడానికే నేను నా బాడీ పార్టికల్ నుంచే పంపించాను. ಹೇ ಗಾಯ್ಸ್, ನಾವು ಇದು ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ದೀವೋ కరెక్ట్ ಮಾಡ್ತಿದ್ವో ಗೊತ್ತಿಲ್ಲ. ನೀವು తప్పు చేసినామో లేదో తెలియదు, బట్ వీడియో మాత్రం చేయాలని ఇంటెన్షన్తో నేను వెళ్ళాను. చాలా కష్టంతో భయంగా వెళ్ళాను గైస్. హాంటెడ్ లొకేషన్ చేయడం ఒకటి, కానీ ಆಲ್ರೆಡಿ ಈ ಲೊಕೇಶನ್లో ಮನುಷ್ಯರು ಉన్నారు, వాళ్ళు ఉన్నారు ಅನ್ನ ಕೂಡ చేయడం వేరు. ಈ ಥರ ಮಾಡೋದು ನಾನು ಯಾವಾಗಲೂ ಮಾಡಿಲ್ಲ. ಈ ಥರ ಕಾಂಟ್ರವರ್ಸಿ ಆಗುತ್ತೋ ಅಂತ ಭಯ ಇದೆ, ಬಟ್ ಆದರೂ ನಾನು ತಪ್ಪು ಮಾಡ್ತಿಲ್ಲ ಅಂತಲೇ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಏನೋ ಅವ್ರನ್ನ ತೋರಿಸ್ತಿಲ್ಲ, ಅವ್ರನ್ನ ಹೈಡ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಅದು వీడియోದಲ್ಲಿ ఆದರೂ ಅವ್ರ మనే మాత్రం తోస్తుದ್ದೀನಿ ఆచే. సో ఇది గైస్ నేను చేసింది. అక్కడ కుక్క మాత్రం రేంజ్లో వస్తుంది గైస్. ఒక్కటే ఒకటి ఉంది, చెట్ల దగ్గర దాక్కుంది. ನಾಯಿ ಮಾತ್ರ ಒಂದೇ ಒಂದು ನಾಯಿ ಇದೆ, ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಶೌಟ್ ಮಾಡ್ತಾನೆ ಇದೆ. ಭಯಾನಕ ಗೈಸ್. ಆ ಸಿಚುವೇಶನ್ ಮಾತ್ರ ಜಾಸ್ತಿ ಜನ ಬರ್ತಿದ್ದಾರೆ. ಒಬ್ಬರೊಬ್ಬರು 12 o'clock ಆದ್ರೂ ಅಲ್ಲಿ ಬೈಕಲ್ಲಿ ಬರ್ತಾನೆ ಇದ್ದಾರೆ, ಈ ಸೈಡಿಂದ ಅಂತ. ಆದರೂ ನಾವು ಹೈಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿ వేరే ಏನೋ ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ಬಂದು వెయిట్ ಮಾಡ್ತಿದ್ವಿ అంతర హ్యాక్ ಮಾಡಿದ್ವಿ. ఏదో వర్క్ మీద వచ్చి ఇట్లా వచ్చినట్టు చేసాం, కానీ అందుకోసమని కాకూడదు అనేసి చేసాం. కానీ నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళిద్దరు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ లోపలే ఉన్నారు. సో వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, ఇంకా సంథింగ్ ఉంటాయి, వాళ్ళకి చిన్న పనులు ఉంటాయి, చేస్తుంటారు. కానీ వాళ్ళు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకు మాత్రమే తెలుసు. ಆ ಪೇಯ್ನ್ వాళ్ళకు ಮಾತ್ರమే తెలుసు, ಅವ್ರಿಗೆ ಮಾತ್ರನೇ ಗೊತ್ತು ಗೈಸ್ ಆ ಪೇಯ್ನ್ ಏನು ಅಂತ. ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಯಾಕಂದರೆ ಕರೋನಾ ಟೈಮಲ್ಲಿ ಎಷ್ಟೋ ನಾವು ಲಾಸ್ ಆಗಿದ್ವಿ, ಜಾಬ್ಸ್ ఎక్సెట్రా ಎಲ್ಲ లాస్ ಆಗಿದ್ವಿ. ಅವರ మక్కల్ని లాస్ ಆಗಿದ್ದಾರೆ, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళ చేతులారా పోగొట్టుకున్నారా, లేకపోతే అక్కడ ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఏంటి ఏమీ తెలియదు గైస్. మనం అనుకునే దాన్ని బట్టి దానికి మించే ఉంటుంది. మనం ನಾವು ಏನು ಅನ್ಕೊಂತೀವೋ ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿನೇ ಇರ್ಬೋದು ಒಳಗಡೆ. సో ప్రెజెంట్ నేను చూసినలే గైస్ ఆ వీడియో. నేను చూడలేదు, ఈ వీడియో నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. ఎడిటింగ్ కూడా నేను సరిగ్గా చేయలేదు, నేను అట్లే అప్లోడ్ చేస్తాను మీకు. మనం అందరం కలిసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. ಏನೇನೋ ಸೌಂಡ್ಸ್ వచ్చాయి ಇಂట్లో నుంచి ಏನೇನೋ ಸೌಂಡ್ಸ್ ಬರ್ತಿದೆ ಮಧ್ಯದಲ್ಲಿ. ಅದು ನಾನು ಸೌಂಡ್ ಆಗಬೇಕಾ ಇಲ್ವಾ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ಆಗ್ತೀನಿ, ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ.
ಸೊ ನೋಡೋಣ ಏನಾಗುತ್ತೋ ಏನೋ ಅಂತ. ಏನೇನೋ ಕಾಣಿಸ್ತಿದೆ ಅಂತ ಅನಿಸ್ತಿದೆ, ಯಾರೋ ಹೋಗ್ತಿರೋ ಥರ ವಿಂಡೋಸಲ್ಲಿ. ಸಿ ಕ್ಯಾಮ್ರಾಸು ಇದೆ, ಅವ್ರು ನೋಡ್ತಿರ್ಬೋದು ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಿರ್ಬೋದು. ಇಲ್ಲ ನಾವು క్యాప్చర్ ಆಗಿರ್ಬೋದು. క్యామ్రాస్ కూడా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని చూడొచ్చు. మమ్మల్ని చూడొచ్చు, లేదంటే అట్లా వెళ్తుండొచ్చు ಕೂಡ. కుక్క కూడా వచ్చింది, ನಾಯಿ ಕೂಡ ಬಂದಿದೆ. ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಗಾಯ್ಸ್, ನಾನು ಈ ಸೈಡ್ మల్ಕೊಂಡಿದ್ದೆ. నేను ఈ పక్క తిరుక్కొని ఉంటి గాయస్, అందుకే నేను చూడలేదు. అతను మాత్రం బ్యాక్ మన దిలీప్ పెట్టుకో అన్నాడు కెమెరా. గాయస్ గుండెల్లో గుబులు పెట్టించే సిచ్యువేషన్స్ గాయస్. ఏమంటే క్షుద్ర పూజలతో అంటే ఆ వైబ్ చాలా ఉంటుంది, భయంకర. చూద్దాం ఏం జరుగుతుందో. కనిపించకూడదు, వెనకాల వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు నైట్ వీధంలో చూస్తారు, తెలిసిపోతుంది. దించుకున్నారు వాళ్ళంతా పట్టించుకోవాలన్నా, పట్టించుకుంటారు లేదు.
ಅದೇ ಗಾಯ್ಸ್ ಮ್ಯಾಟ್ರ್ ಆದರೆ ಅವ್ರು ಇದ್ದಾರೆ ಅವ್ರ ಗಂಡ ಹೆಂಡತಿಗಾರು. ಸೊ ರೀಸನ್ ಏమంటే ಸೊ ಡಿಸಾರ್ಡರಿಂದ ಅವ್ರನ್ನ బెయిల్ కొట్టిದ್ದಾರೆ. డిజార్డర్ అనేసి బెయిల్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. సో బ్యాంకుకి కూడా వస్తూ ఉంటారంట. ఒకసారి చూసారంట మన దిలీప్. ఏం బ్రో చూసావు నువ్వు కలర్? వాళ్ళ ఫాదర్ ఆయన చూసారంట. సో ఇది రీజన్ గైస్ మ్యాటర్ అయితే. మొత్తం చూడండి ಅక్కడ ఎవరెವರು ఏ ಇನ್ಸಿಡೆಂಟ್ಸ್ ಏನು ಜరుగుతున్నాಯೋ ಏನೇನು ಆಗ್ತಿದೆಯೋ ಆ ಮನೆಯಲ್ಲಿ ಈ ಪ್ರೆಸೆಂಟ್ ಆದರೆ ಅಂತ ಗಂಡ ಹೆಂಡತಿಗಳೇ ಇದ್ದಾರೆ. ಬೋರ್ಡ್ಸ್ ಎಲ್ಲ ತೆಗೆದಿದ್ದಾರೆ. ಅವ್ರದ್ದು ಮಾಡಿರೋ ಸ್ಟಡೀಸ್ದು ಅವರ ಏನಂತಾರೆ ఆ బోర్డు ఇరತ್ತೆ అల్వా ಅವ್ರ ಹೆಸరు చదువుకున్న అదే వాళ్ళ చదువుకున్న వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి పెట్టుకున్నారు కదా, ఆ బోర్డ్స్ తీసేశారు, ఇప్పుడు లేదు. సో ಆಫ್ಟರ್ನೂನ್ పోయింటే మేము ಲೊಕೇಶನ್ చూసుకోవడం ಇಲ್ಲೇ ಎక్కడ ఉంది ఎలా ఉంది అని ಆಫ್ಟರ್ನೂನ್ ನೋಡಿದ್ವಿ ಅಲ್ವಾ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ. ಅದು ಸರಿಯಾಗಿ ತೆಗೆದಿಲ್ಲ. ಸೊ ಯಾಕಂದರೆ ಅವರು ಇರ್ತಾರೆ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಯಾಕಂತ ನಾನು తప్పాగే ಮಾಡೋಕೆ ಅಂತ ನಾನು ಮಾಡಿಲ್ಲ. నేను తప్పు చేయడానికి ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అయితే వీడియో చేయాల. ಪ್ರೆಸೆಂಟ್ ಸಿಚುವೇಶನ್ ಹೆಂಗಿದೆ ಸೊ ಗೊತ್ತಾಗಬೇಕು ಪ್ರಪಂಚಕ್ಕೆ ಅಂತ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೀನಿ. ಅವರು ಪ್ರಶಾಂತಾಗಿದ್ದಾರೆ. ಏನೋ ಆಗಿದೆ ಅವ್ರ ಪ್ರಾಬ್ಲಮ್ಸು. ಕರೋನಾಯಿಂದ ಲೈಫು ಜಾಸ್ತಿ ಜನಕ್ಕೆ ಲೈಫ್ ಹೋಗಿದೆ, ಅವ್ರದ್ದು ಲೈಫ್ ಹೋಗಿದೆ. ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು అంతే కదా బ్రో. కరోనా నుంచి మనకు ఎంత అందరికీ లైఫ్ నాశనం అయింది. చాలామంది ఇళ్ళల్లో చాలామంది చనిపోయారు. సో ఏజ్డ్ పర్సన్స్, యంగేజ్ పర్సన్స్ కూడా చనిపోయారు. మదరు, ఫాదరు ಎಲ್ಲ ప్రతి ఒక్కరిని పోగొట్టుకున్నాము. సో వాళ్ళు పిల్లల్ని పోగొట్టుకున్నారు. అది ఎలా పోగొట్టుకున్నారు, ఏం జరిగింది అనేది వాళ్ళకి ತಪ್ಪ ಏಮీ తెలియదు. ಆ ಪೇಯ್ನ್ వాళ్ళకి ಮಾತ್ರమే ఉంటుంది. ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ಇರುತ್ತೆ ಗಾಯ್ಸ್ ಆ ಪೇಯ್ನ್ ಮಾತ್ರ. ಎಲ್ಲರಿಗೂ ನೋವಾಗಿದೆ ಕರೋನಾಯಿಂದ. ಸೊ ಆ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸಿಂದ ಏನೋ ಆಗಿಬಿಟ್ಟಿದೆ, ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಇನ್ಸೈಡ್ ಆಗಿರೋದು ಏನು ಅಂತ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಮಾತ್ರನೇ ಗೊತ್ತಾಗೋದು. ಸೊ ನಾವು ಇಷ್ಟುವರೆಗೂ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ. ನಾನು ಮದನಪಲ್ಲಿಯಲ್ಲಿ ಇದ್ದು ನಾನು ಇದು ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಇಷ್ಟು ವರ್ಷದಿಂದ ನಾನೇ ಒಂಥರ ಆಗಿದೆ. బట్ ನಾನು ಮಾಡಬೇಕು, నానాದರೂ ಮಾಡಬೇಕು ಒಂದು సారి ಅಂತ ಮಾಡಿದೆ. నేను ఒక్కసారైనా చేద్దాం, మదనపల్లిలో పుట్టినోడిని, మదనపల్లిలో ఉండేవాడిని, దీని గురించి తెలియకుండా ఉంటే ఎట్లా అనేసి చేశాను అంతే. ఓకే బ్రో, వెళ్దామా? ఓకే బాయ్, టేక్ కేర్.